కార్పొరేట్ టికెట్ మాత్రమే పార్టీ ఇచ్చింది. కార్పొరేటర్గా మాత్రమే పోటీ చేస్తూ ఉన్నాను. అటువంటి ఆశలు కానీ అటువంటి అవకాశాలు కానీ పార్టీ చూసుకుంటుంది. నాకు సంబంధించిన వరకు నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తూ ఉన్నా. దాంట్లో భాగంగా నేను ప్రచారం చేస్తూ ఉన్నా. ఎవరికి ఎప్పుడు ఎట్లా అవకాశం వస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది, అవన్నీ కూడా ఆ క్యాలిక్యులేషన్ల మీద ఎమ్మెల్యే గారు పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావించి నా పని నేను చేసుకుంటూ పోవడమే నా కర్తవ్యం. ప్రజలకు తెలుసు, నిజాయితీకి నిబద్ధతకు ఎంఎస్ఆర్ మారుపేరు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అడుగుజాడల్లో ఎక్కడ చూసినా కానీ హానెస్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి మహబూబ్ నగర్ టౌన్ అంతా అనువాడ కానీ మహబూబ్ నగర్ కానీ ఒక కుటుంబ సభ్యులుగా ప్రేమగా నన్ను హక్కున చేర్చుకుంటూ ఉన్నారు. డబ్బులు సంపాదించుకునే అవసరమే ఉంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నయా పైసా ముట్టకుండా నాకు వచ్చిన అవకాశాన్ని నా చేతుల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడే తత్వం నాది. బండమీదలపల్లి ప్రజలకు కానీ, గొల్లబండ తండ ప్రజలకు కానీ, రాజు గురుకల్ప బుడిగజంగ కాలనీ పాలిటెక్నిక్ ఏరియా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఈసారి ఆశీర్వదించి చూడండి. మీ ఇంటి బిడ్డ మీకు ఎట్లయితే సపోర్ట్గా ఉంటాడో, మీ యొక్క కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకొని మీకు సపోర్ట్గా ఉండి ఎప్పుడు కనివినేరుగని రీతిలో మీ యువతను కానీ, మీ గ్రామాన్ని కానీ, డెవలప్మెంట్ను కానీ నా సొంత కుటుంబంలో చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అదే నినాదంతో నేను ముందరికి పోతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి వాళ్ళందరినీ గెలిపేమని కోరుతా ఉన్నా. రాబో కాలంలో సురేందర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, భగీరథ కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు. ఈ కాలనీలో కూడా ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో వారానికి 5 రోజుల ప్రజలకు అందుబాటులో ఉండి మా బిడ్డ వచ్చిండని వాళ్ళు చూసుకుంటారుగా నిరూపించి చూపించడమే నా ధ్యేయంగా భావిస్తా ఉన్నాను.